హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ సాయికుమార్ భార్గవి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే సూపర్గా ఉన్నాం. ఈ వ్లాగ్ అయితే మండే రోజు తీసింది. అందరికీ హ్యాపీ మండే. ఇక్కడైతే జెట్ ప్లాంట్ అయితే చూపిస్తున్నాను. మంచిగా ఉంది. వాటర్ మనం 10 డేస్కి 15 డేస్కి ఒకసారి పోసినా సరిపోతుంది. సైలెంట్గా ఉండు, మాట్లాడుతున్నా. ఇది దేవుడి ఫొటోస్ కింద అనమాట. కొంచెం ప్లేస్ ఉంటే దాన్ని ఇట్లా యూటిలైజ్ చేసుకుంటున్నా. కొంచెం పికాక్ వేసి ఇంకా డెకరేట్ చేసిన. నెక్స్ట్ అయితే ఇంకా మండే కదా, ఆబ్వియస్లీ మేమైతే దీపం పెడతాం. మండే అండ్ ట్యూస్డే 2 డేస్ అయితే కంపల్సరీ దీపం పెడతాం. అంటే ఈ మధ్య డైలీ పెడుతున్నాము, కానీ డైలీ పెట్టినా పెట్టకపోయినా మండే ట్యూస్డే అయితే ఖచ్చితంగా పెడతాం. ఇక్కడైతే నేను మీకు దీపాలు చూపిస్తున్నా. ఎప్పుడు దీపం పెట్టినా ఇట్లా వస్తుంది. నేను పెళ్ళైన కొత్తలో ఫస్ట్ దీపం పెట్టినప్పుడు చూసిన, అంటే పెళ్ళి కాకముందుకు మా ఇంట్లో పెట్టినప్పుడు ఇట్లా రాకుండే. బట్ పెళ్ళి తర్వాతకి మా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో అయితే ఇట్లా వచ్చేది, పాములాగా వచ్చేది, పాము పడగలాగా. సో ఇప్పుడు కూడా అట్లనే వస్తుంది. చాలా టైమ్స్ చూసిన. నేను దీపం పెట్టినప్పుడల్లా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇట్లా పాము పడగలాగా రావడం. మీకు ఏమైనా ఐడియా ఉందా ఇట్లా ఎందుకు వస్తుందో అనేసి? మీ ఇంట్లో కూడా దీపం పెట్టినప్పుడు వస్తుందా లేదా అనేది చెప్పండి. అయ్యో, దమ్ము వస్తుందా? ఇక్కడైతే వాటర్ తీసుకున్నాం అనమాట. క్యాన్స్లలో వాటర్ పోయడానికి వాటర్ టిన్స్ పెట్టుకొని ఇట్లా ఆటోలో వస్తారు. ఇంకా మనం కొనుక్కోవాలి వాటర్. ఇక్కడ మా బాధలు చూడండి. లోపల పెట్టడానికి వాటర్ క్యాన్. వేదాంశ్ అయితే ఫుల్ హెల్ప్ చేస్తున్నాడు నాకు. హీఈస్ వెరీ హెల్పింగ్ పర్సన్ అనమాట. చాలా హెల్ప్ చేస్తాడు మమ్మీకి. అసలు అది వాడితోటి కాకపోయినా కూడా, వాడి వల్ల కాకపోయినా కానీ హీస్ ట్రయింగ్ అనమాట. చాలా ట్రై చేస్తాడు. మేమేం చేస్తే అది చేస్తాడు వేదాంశ్ అయితే. వాళ్ళన్న ఏది చేస్తే వాళ్ళ తమ్ముడికి అదే చేస్తూ ఉంటాడు. నువ్వు చెట్టు వేసుకోలేక నీట్గా కనిపిస్తున్నావు. ఓకే లేక ఓకే, అప్పుడే దమ్ము వస్తుందా? ఓకే, ఈయనేమో ఇంకా కిచెన్లో ఈ టమాటాలన్నీ పడేసిండు చిన్నోడు. అవి బాల్స్ లాగా బాల్స్ అన్నీ ఇసురు కొట్టేసిండు. టమాటోస్ బాల్స్ అయిపోయినాయి పాపం. హాల్లో కూడా వచ్చేసినాయి. ఇంకా ఏం చేస్తాం, ఇక తప్పది. ఏం చేస్తాం. ఇక్కడైతే నా దగ్గర ఎక్స్పైరీ నెయిల్ పాలిషెస్ ఉన్నాయి. ఎక్స్పైరీ డేట్ అయిపోయినాయి. వీటితోటి ఏమైనా ఒక ప్రయోగం చేస్తే బెటర్ కదా అనిపిస్తుంది. నెయిల్స్కి పెట్టుకున్నా కూడా ఉండట్లేదు. ఇవి మా అత్తమ్మ ఇచ్చింది, పెద్దత్తమ్మ. ఇక ఏం చేయాలో అర్థం కాక కొన్ని అయితే పనిచేసిన ఇంటి పక్కన వాళ్ళకి. ఇప్పుడైతే దీంతో ఏదో ఒకటి చేయాలిరా అనేసి అనుకుంటున్నా. మాకైతే ఇదొకటి ట్రే లాంటిది ఉంది. దీనికి కొంచెం కలరింగ్ చేస్తే బాగుంటుంది కదా అనేసి చేస్తున్నాము. వీళ్ళు ఎక్కడ చేయనిస్తారు, నన్ను చేయనివ్వరు. సో ఇదైతే కలరింగ్ అయితే స్టార్ట్ చేసేసిన. అన్నీ న్యూడ్ కలర్స్ అనమాట. థిక్ కలర్స్ కాదు, లైట్ కలర్స్ తీసుకొని ఇట్లా ఫస్ట్ బాక్సెస్ టైప్ అయితే పెయింట్ చేసేస్తున్నా. ఇక్కడ నాకు అసలు సహకరిస్తలేరు ఇద్దరు పిల్లలు. నాకు వీళ్ళు ఎక్కడ అంటించుకుంటారా అని పెద్ద భయం ఒకటి. అసలు వీడియో తీద్దాం అంటే అసలు తీయనియట్లే. ట్రైపాడ్ పడేస్తురు, నెయిల్ పాలిషెస్ తీసుకుంటారు, బాక్స్ కదిలిస్తురు. ఇప్పుడైతే కాదు ఇక ఇది అనేసి ఇంకా పక్కన పెట్టేసిన కొంచెం చేసేసి. నేనైతే బిఫోర్ మ్యారేజ్ అయితే మస్తు డిఐవైస్ చేసేదాన్ని పేపర్స్తోని. ఇంకా నాకు ఎట్లా ఐడియాస్ వస్తే అట్లా చేసేసేదాన్ని డిఐవైస్. ఇప్పుడైతే మొత్తం తగ్గిపోయింది. చేయాలి ఇంకా ఫ్యూచర్లో కూడా డిఐవైస్ మంచిగా చేయాలి. ఇంట్లో అవసరం వచ్చేటివే క్రాఫ్ట్స్ కానీ డిఐవైస్ కానీ, ఇంకా ఇట్లా ఏదైనా యూస్ఫుల్ ప్రోడక్ట్స్ ఏమైనా కనిపిస్తే వాళ్ళు వాటితోని ఎట్లా చేయాలి, ఏ క్రియేటివిటీ చేయాలి, దీంతో చేస్తే ఏమొస్తుందని అన్నీ థింక్ చేసి నా ఓన్గా అయితే నేను చేసేదాన్ని. ఆఫ్టర్ మ్యారేజ్ ఏది లేదు.
ఇక్కడైతే హెయిర్ కొంచెం ముందు అయితే ఫంక్ కట్ చేస్తున్నాను అనమాట. నేను పార్లర్లో ఏం చేయించుకోను, ఒకప్పుడు చేయించుకునేదాన్ని హెయిర్ కట్ కానీ ఐబ్రోస్ కానీ ఫేషియల్ కానీ. ఇంకా ఇప్పుడైతే అంత ఎక్స్పెన్స్ చేయబుద్ధి కావట్లేదు, మనీ ఎక్స్పెన్స్ అసలు ఏ బుద్ధి కావట్లేదు. అందుకే ఇంకా నేనే అయితే ట్రై చేస్తున్నా. ఇంకోటి నాకు కొంచెం ఐడియా అయితే ఉంది, ఏమంటారు పార్లర్కి సంబంధించినవి కొన్ని టిప్స్ అయితే నాకు తెలుసు. సో అందుకే నాది నేనే అయితే సెల్ఫ్గా హెయిర్ కట్ చేసుకుంటున్నా. ఇక్కడైతే ఇంకోటి నాకు మెనిక్యూర్ వచ్చు, పెడిక్యూర్ వచ్చు, ఫేషియల్ వచ్చు, హెడ్ మసాజ్ వచ్చు, అన్నీ వచ్చు. బట్ నాకు ఇంట్రెస్ట్ లేక నేర్చుకున్నాను ఇంకొన్ని డేస్ ఒక మేడం దగ్గర. కానీ ఇప్పుడైతే నాకు ఇంట్రెస్ట్ లేదు అసలు. అంటే కొంచెం ఎట్లా అంటే ఒరే ఆగరా, ఏమో నాకైతే ఇంట్రెస్ట్ లేదు. నాకు అంత పేషెన్సీ అస్సలు ఉండదు, నాకు ఓపిక అనేది అస్సలు ఉండదు. దాంట్లో ఉండాలంటే ఓపిక ఉండాలి, మామూలు పేషెన్సీ ఉండొద్దు, నార్మల్గా అసలు ఒక రేంజ్లో ఉండాలి పేషెన్సీ. నాకైతే అంత లేదు, నాకు అంత సెట్ కాదు ఆ జాబ్ అనేసి ఇంకా నేనే క్విట్ అయిపోయినా. ఇక్కడైతే హెయిర్ అయితే కొంచెం కట్ చేసిన, ఫ్రంట్ మరీ ఎక్కువ కాదు, లైట్గా. ఇంకోటి నా ఐబ్రోస్ నేనే వేసుకుంటా బ్లేడ్తోని, థ్రెడ్తోని కూడా వచ్చు, కానీ థ్రెడ్తో నాకు చాలా టైం పడుతుంది అనిపిస్తుంది. అందుకే నేను బ్లేడ్తోనైతే చేసేస్తా. సో అది మ్యాటర్. వేదాంశ్ అయితే మొన్న తండేల్ సినిమా చూసినప్పటి నుంచి నమో నమ నమో నమ నమో నమ శివాయ అని అయితే అంటా ఉండు. ఇంతే వీడియో, బాయ్ బాయ్.